గురువుగారు, అందరికీ ముఖ్యంగా ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమైన ఒక టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది బంగారం. ఓకే. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవాలి, కొంటే ఇంకా ఎవ్రీ ఇయర్ కొంటారు అని, అలా భోగం పెరుగుతుంది అని, ఇంకా రకరకాలుగా మీరు అన్నట్టుగా ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే అక్షయ తృతీయ అంటే ఎవరికి దోచింది వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు. ఈ అక్షయ తృతీయ నాడు అసలు ఏం చేయాలంటారు? నిజంగా బంగారం కొంటే బంగారం కొంటూనే ఉంటామా? అసలు ఏం కొనాలి? ఎలా చేసుకోవాలి దాన్ని? మనం మీరన్నట్టుగా గత వీడియోలో చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు డబ్బు గురించే మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఐశ్వర్యం పెరుగుతుందంటారా అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే? ఒక క్లారిఫికేషన్ ఇచ్చేయండి అందరికీ. అంటే చాలా మందికి అడ్వర్టైజ్మెంట్లు చూసో లేకపోతే ఏదైనా కానీ ఒక హైప్ క్రియేషన్ వల్ల డబ్బు ఉన్నా లేకపోయినా వెళ్ళి బంగారం ఒక అట్లీస్ట్ 1 గ్రామ్ బంగారం అయినా కొనాలి అని 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 చూస్తారు కదా. అక్షయ తృతీయ నాడు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, కొనుక్కున్నారు, అసలు ప్రాబ్లమే లేదు, అసలు టెన్షనే లేదు, దాని గురించి మనం మాట్లాడాల్సిన 100% మీకు మీ చేతనైనంత బంగారం కొనుక్కోండి, దాని గురించి అసలు ఆలోచనే లేదు. ఎందుకంటే బంగారం రేటు తగ్గేదే లేదు కాబట్టి ఎప్పుడైనా సరే ఏ అక్షయ తృతీయ నాడైనా మీ చేతనైనంత బంగారం డబ్బులు ఉన్నవాళ్ళు. మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది ఇప్పుడు మిడిల్ క్లాస్లో, లోయర్ మిడిల్ క్లాస్లో చాలామంది అప్పు చేసి కొంటారు. ఇప్పుడు అక్షయ తృతీయ నాడు అప్పు చేసి బంగారం కొన్నాం, మరి అంతే కదా. ఇప్పుడు అప్పు చేసింది అప్పు పెరుగుతూనే ఉంటుంది కదా. అంటే క్షయము కానిది అక్షయం అంటే అంటే మరి క్షయం కాకుండా అప్పులు పెరుగుతూనే ఉంటాయి కదా. మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు చాలామంది? కాబట్టి ఏంటంటే అప్పు చేసి కొనబాకండి. మీ దగ్గర డబ్బు ఉంది, ధనం ఉంది, 100% కొనుక్కోండి. చక్కగా మీకు అద్భుతంగా భగవంతుడు ఆ లక్ష్మీ కటాక్షం కలుగుద్ది మీకు. కానీ అసలు శాస్త్రాలు, పురాణాలు మనకి ఏం ఘోషిస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. మనం అక్షయ తృతీయ నాడు ఏ దానమైతే చేస్తామో అది మనకి అన్నింతలై మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. అంటే అంటే ఇప్పుడు మనం దానం అంటే ఏంటి? మన దగ్గర ఉంటేనే కదా మనం ఇచ్చే దానం. మన దగ్గర ఉంటేనే ఇస్తాం. అక్షయంగా దానం చేసే శక్తి మనకి ఎలా వస్తుంది అంటే ఏంటి? మనకి సంపాదన, మనకి ఆదాయము పెరిగితేనే కదా. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు జనాలు, నాకు అర్థం కావట్లా. అంటే సింపుల్గా ఆ రోజు ఏదో ఒక మాసం బంగారం లేదా కాసు బంగారం తెచ్చుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, అయిపోయింది, ఇంకా అసలు లక్ష్మీ పూజ చేస్తారు, చాలా అద్భుతం, అసలు ఇంకా మాకు తిరగలేదు అనుకుంటారు. నో, ఆ రోజు దానం చేయండి. అంటే అది కూడా మీ శక్తి కొలదే. చాలా క్లియర్గా చేస్తే మంచిదండి. అన్నదానం చేయండి. ఓకే, ఇప్పుడు శక్తి ఉన్న వాళ్ళు మీరు 100% రాసుకోండి. మీరు సువర్ణ దానం, ఓకే, అంటే బంగారం దానం చేయొచ్చు శక్తి ఉన్నవాళ్ళు. భూదాన, గోదానాలు చేయొచ్చు శక్తి ఉన్నవాళ్ళు. ఓకే, శక్తి లేని వాళ్ళు అన్నదానం, ఒక్క మనిషికైనా సరే అన్నదానం చేయండి. ఒక్క మనిషికైనా జలదానం చేయండి. అంటే మీకు ఎప్పుడు కూడా మీ జీవితం కాదు, మీరు ఆ శరీరం వదిలేసిన తర్వాత కూడా జలానికి సంబంధించిన ఇబ్బంది మీకు రాదు. ఓకే, కర్ణుడు, దానవీర సూరకర్ణుడు, ఆయన శరీరం వదిలేసిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాడు. స్వర్గలోకానికి వెళ్ళి ఆయనకి అన్నీ ఏమేమి దానం చేశాడు అవన్నీ వస్తున్నాయి తిరిగి అక్కడ. కానీ ఒక ముద్ద అన్నం రావట్లా తినడానికి, ఒక గ్లాస్ నీళ్ళు రావట్లా తాగడానికి, ఆయన దాహం తీరట్లా, ఆకలి తీరట్లా. యమధర్మరాజుని అడిగాడు, అయితే నువ్వు మహాదానాలు చేశావు కానీ అన్నదానం చేయలేదు, జలదానం చేయలేదని. మళ్ళీ సశరీరంగా 15 రోజుల పాటు ఆయన స్వామి దగ్గర అనుగ్రహం తీసుకొని మళ్ళీ వచ్చి 15 రోజులు అన్నము జలము దానం చేసి కొన్ని వేల మందికి మళ్ళీ పైకి వెళ్ళాడంట కర్ణుడు. ఇది ఒక పురాణ గాథ. దాన్ని మనం పితృపక్షాలు జరుపుకుంటాం. ఓకే, అంటే ఎప్పుడైతే కర్ణుడు అన్నదానం జలదానం చేశాడో అప్పుడే పైలోకాల్లో మళ్ళీ అవి దొరికినాయంట. అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మన శక్తి కొలది అన్నదానం, జలదానం మీ చేతనైంది, ఒకటే చెప్తున్నాను, చేతనైంది. ప్లస్ మనకి మన ఇండియాలో, భారతదేశంలో మనకి మండు వేసవి కాలంలో వస్తుంది కాబట్టి ఏంటంటే అంటే ఎవరన్నా ఉత్తమమైన వారికి, అంటే ఒకటి కులం అనే కాదని చెప్పేది,
ఇప్పుడు నేను బ్రాహ్మణ కులం అని చెప్పాను అనుకోండి, బ్రాహ్మణులకి ఇవ్వాలని అనుకోబాకండి. బ్రాహ్మణులు అంటే గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు, పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కాదు. ఓకే, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు చాలా మంచి మనసు అనుకున్న వాళ్ళు చెప్పులు లేక ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళకి చెప్పులు, ఛత్రం అంటే గొడుగు, ఇటువంటివి దానం చేయండి. అంటే వాళ్ళకి కూడా అక్కడ మీరు యోగ్యత చూడండి, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నది వాళ్ళకి. ఓకే, ఇలా దానాలు చేయండి. ఓకే, అదే విధంగా ఆ రోజు మహాలక్ష్మి యొక్క పూజ కంపల్సరిగా చేసుకోండి. ఓకే, శక్తి ఉన్న వాళ్ళు మాత్రం బంగారం మీరు ఇష్టం వచ్చినట్టుగా సువర్ణ రజితాలు అద్భుతంగా కొనుక్కోండి. దాంట్లో ఎటువంటి బంగారం దానం చేస్తారా గురువుగారు? అసలు ఎవరైనా మీరు అన్నట్టు అన్నదానం చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఒక్కరికైనా నిజంగా దానం చేస్తే అంత పుణ్యం దక్కుతుంది అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఈ బంగారం కొంటారు కదా, కొన్న వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు. అది ఉత్తమే అంటారా? అది కూడా ఎన్ని రోజులు చేసుకోవాలి? ఆ బంగారం కాసు కొన్న తర్వాత ఎన్ని అక్షయ తృతీయలు అలా కొనుక్కోవాలి? దాన్ని ఒక కాసుల పేరులాగా చేసుకొని మళ్ళీ మెడలో వేసుకుంటూ ఉంటారు. అది కరెక్టే అంటారు. అసలు వాళ్ళకి శక్తి పెరుగుతుంటుందమ్మా. ఇప్పుడు చెప్తున్నా కదా, అప్పు చేయకుండా కానీ కొన్నారా మీకు తిరగలేదు. ఓకే, ఎప్పుడైతే మీరు అక్షయ తృతీయ రోజు అప్పు చేసుకుంటారో అప్పులు అక్షయంగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మీ శక్తి కొలదే చేయండి ప్రతిదీ కూడా. ఓకే, ఇవాళ కూడా బంగారం రేటు భయంకరంగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా మీ శక్తి కొలదే చేయండి ప్రతిదీ. ఓకే, శక్తి ఉన్నవాళ్ళు కావాలి, అంతే కదా. అందుకని మీ శక్తి కొలది మాత్రమే చేయండి. సో ఈ అక్షయ తృతీయ అందరూ నిజంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి. గురువుగారు చెప్పినటువంటి దానం, ప్రధానంగా దానం చేసే ప్రయత్నం చేయండి. మీ శక్తి కొలది అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఫలితం ఎలా ఉంటుందో మీరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు. ఇక కాసుకు సంబంధించి, లక్ష్మీ పూజకు సంబంధించి ఇలా అన్ని విషయాలు డిస్కస్ చేశారు. అన్ని విషయాల్ని ఒకసారి పాటించే ప్రయత్నం చేయండి. 100% పాటించి ఆ తర్వాత ఫలితం ఎలా ఉంది ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. గురువుగారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.